దేవునికి స్తోత్రాలు. కూడి ఉన్న ప్రతి ఒక్కరికి ఈ యొక్క టీవీ సిఎన్ గాస్పుల్ టీవీ చూస్తున్న ప్రతి ఒక్కరికి యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్న. ప్రియులరా, బాగున్నారా? వాక్యం చదువుతున్నారా? వాక్యం వింటున్నారా? నా మాది రొంపిచెర్ల గ్రామము, బీసీ కాలనీ, మొండితోక అబ్రహాం శ్రీను అంటే నా పేరు, అసలు పేరు శ్రీను. ప్రియులరా, 2005లో రక్షణ పొందిన తర్వాత నా పేరు అబ్రహాముగా మార్చబడదు. ప్రియులరా, అబ్రహాము అంటే విశ్వాసులకు తండ్రి అని ఒక అబ్రహాముతో దేవుడు అంటాడు. ప్రియులరా, అలాంటి జీవితం, అలాంటి పేరు నాకు ఇచ్చాడని నేను సంతోషపడుతున్నా. హల్లెలూయా. ఎందుకంటే ఈ లోకంలో నశించిపోవాల్సిన వాడిని నన్ను యేసు ప్రభువు పిలిచి రక్షించుకున్నవాడు. హల్లెలూయా. ఇదిగో ప్రియులరా, ఒకప్పుడు నా జీవితం దుర్భరం లాంటిది, ఎక్కడో పొట్టుకో గాలికి కొట్టకపోవాల్సిన వాడి దేవుడు నన్ను పిలిచి ఈ స్థితిలో మీ ముందు ఉంచాడు. హల్లెలూయా. అందుకనే నాకు ఆశ. ప్రియులరా, ఇదిగో నేను దేవుని సన్నిధిలో ఇలాగ ఉన్నాను కదా, ప్రతి ఒక్కరు కూడా ఇలాగ ఉండాలి. దేవుని సన్నిధిలో మనం ఎలా ఉండాలంటే ఒక మంచి వ్యక్తిగా మనం జీవించాలి. యేసు ప్రభు అంటున్నాడు, పౌలు గారు అంటున్నాడు, ఇదిగో నేను క్రీస్తుని పోలి ఉన్నాను, మీరు నన్ను పోలి ఉండండి, నన్ను పోలి నడుచుకోమంటున్నాడు. ప్రియులరా, నేను గొప్ప ధనవంతుని కాదు, గొప్ప విద్యావంతుని కాదు, గొప్ప ప్రియులరా జ్ఞానవంతుని కాదు. ఎందుకంటే జ్ఞానం లేని దేవుడు నన్ను పిలిచాడు. ప్రియులరా, దేనికంటే ఇక్కడ ఎవరిని పిలిచాడంట? మత్తయి సువార్త 9వ అధ్యాయము 13వ వాక్యములు అంటాడు, నేను పాపులను పిలువ వచ్చి తిని కానీ నీతిమంతులను పిలువ రాలేదు గనుక ఇదిగో కనికరము కోరుచున్నానే కానీ బలులు కోరను. ఏమంటున్నాడు ఇక్కడ? ఏమంటున్నాడంటే ప్రియులరా, పాపులను పిలవ వచ్చి తిని కానీ నేను నీతిమంతులను పిలవటానికి రాలేదు. ప్రియులు, ఎవరిని పిలవటానికి వచ్చాడు ఈ లోకంలో? దేవుడు లోకముని ఎంతో ప్రేమించాడు కదా. యోహాను సువార్త 3:16లో దేవుడు ఏం చేశాడు? యోహాను సువార్త 3:16లో దేవుడు లోకముని ఎంతో ప్రేమించాడు కదా. నన్ను ప్రేమించాడు. ప్రియులు, లోకములో ఉన్న ప్రతి ఒక్కరిని ప్రేమించాడు. ఒక క్రైస్తవుల్ని ప్రేమించానని చెప్పలా. ఎవరిని ప్రేమించాడు? ఈ లోకముని ఎంతో ప్రేమించను. లోకంలో ఉన్న వారిని ప్రతి ఒక్కరిని దేవుడు ప్రేమించాడు. అందుకని ప్రేమించే కదా ఇదిగో నాలాంటి నశించిపోయే వారి కోసం ఆయన ఈ లోకంలోకి మనిషి కుమారుడిగా వచ్చి తన శరీరము నలగొట్టబడది, తన శరీరము నాగుడుదొక్క వల్ల దన్నబడది, దాని దోషముల పాపముల కొరకు సిలువలో రక్తాన్ని కార్చి రక్త కోటలు దాచుకొని శత్రువు రాకుండా నన్ను కాసి కాపాడుతూ మీ సన్నిధిలో ఈ స్థితిలో ఉంచాడంటే దీనికి కారణం నా యేసయ్య. హల్లెలూయా. ప్రియులరా, ఒకప్పుడు నా జీవితం ప్రియులరా ఎలాంటిదంట? విగ్రహారాధన చేస్తూ, నా పేరు శ్రీనని మా తల్లిదండ్రులు పెట్టిన పేరు ప్రియులరా. కానీ అప్పుడు మేము విగ్రహారాధన చేస్తూ యేసు ప్రభు అంటే ఎవరో మాకు తెలవని పరిస్థితి ప్రియులరా. మరణకరమైన రోగము నాకు వచ్చినప్పుడు ఆ డాక్టర్ నర్సాపేట డాక్టర్ మరి పెద్ద గారే నన్ను బతకమన్నప్పుడు ప్రియులరా, నా భార్య అన్నప్పుడే నీకు చర్చికి వెళ్దాం పోయా, చర్చికి వెళ్దామని బైబిల్ ఇచ్చినప్పుడు ప్రియులరా, బైబిల్ పట్టుకొని ప్రార్థనకు పట్టడానికి సిగ్గుపడ్డా. ఎందుకంటే ఒకప్పుడు విగ్రహారాధన చేస్తూ తాగుతూ తిరుగుతూ ప్రియులరా ఈ లోకంలో సింగర్గా పోతూ జీవించేవాడి నన్ను దేవుడు పిలిచాడు. హల్లెలూయా. ఎలా పిలిచాడు? ఇక్కడ అంటున్నాడు, నీతిమంతుని పిలవటానికి నేను రాలేదు కానీ పాపులను పిలవటానికి నేను వచ్చి తిని. నేను ఒక పాపిని ప్రియులరా ఈ లోకంలో. అందుకనే అక్కడ అంటున్నాడు యేస్కేలు గ్రంథం 37వ అధ్యాయంలో అక్కడ ఒక వ్యక్తితో అంటున్నాడు. అక్కడ ఎవరంటే యేస్కేలు అంటాడు, ఇదిగో యెహోవా హస్తము నా మీదకు వచ్చెను, నేను ఆత్మపూర్ణై ఉండగా నన్ను ఒక ఎండిపోయిన లోయలోకి ఎండిపోయిన ఎముకలోనే ఈ లోయలోకి నన్ను దింపిను. ఆ ఎండిపోయిన లోయలోకి నన్ను దింపినప్పుడు ప్రియురా అక్కడ యేస్కేలు అంటున్నాడు, ఆ ఎముకలలో నన్ను అటు ఇటు నడవమని చెప్పుచుండగా నేను ఆ ఎముకలు అటు ఇటు నడుచుచుండగా అక్కడ అంటాడు దేవుడు, యేస్కేలు ఆ ఎముకలు బతకగలవా అన్నప్పుడు, అది నీకే తెలుసు ప్రభువా నేనంటిని అని యేస్కేలు అన్నప్పుడు, ఇదిగో నువ్వు ఆ ఎముకలతో మాట్లాడు, ప్రవచనమెత్తి మాట్లాడు, ఎండిపోయిన ఎముకలారా యెహోవా మాట మీరు ఆలకించండి. ప్రియులరా,
ఆ ఎముకలలో ఎండిపోయిన ఒక ఎముకను నేను, దేవుడు నన్ను పిలుచుకున్నాడు, ఆయన స్వరము ద్వారా నేను మీ మధ్య ఉన్నాను ప్రియులరా. ఈ లోకంలో ప్రియులరా ఏదో ధనము డబ్బు సంపాదించడానికి నేను ఈ పరిచర్యకి రాలేదు కానీ, హోదా సంపాదించడానికి ఈ పరిచర్యకి నేను రాలేదు కానీ ప్రియులరా, నేను కష్టపడి నేను సంపాదించుకొని దేవునికి ఎంతో కొంత సువార్త ద్వారా ఖర్చు పెట్టాలి, సువార్తను ప్రకటించాలని ఒక ఆశతో నేను మీ ముందుకు వచ్చాను తప్పితే ప్రియులరా. చాలామంది అక్కడే పెడతారు ఫోన్పే గూగుల్ పేలు, కానీ నేను అలాంటి పెట్టేవాడిని కూడా కాదు ప్రియులరా. ఎందుకంటే నా పరిస్థితి ఏంటంటే దేవుడు నాకు చేసిన మేలుకి నేను ఏమి ఇవ్వగలను ఆయనకి, ఎలా నేను ఆయనని స్తుతించగలను, ఎలా నేను ఆయన కీర్తించాలని ఒక ఆశతో ప్రియులరా దేవుని పట్ల నమ్మకముగా ఉండాలని దేవుని పరిచర్యకి నేను వచ్చాను. అంటే దేవుని దగ్గరకు నేను రాలేదు ప్రియులరా, దేవుడే నా దగ్గరకు వచ్చాడు, నన్ను పిలుచుకున్నాడు ప్రియులరా. హల్లెలూయా. చూశారు, దేవుడే నా దగ్గరకు వచ్చి నన్ను పిలుచుకున్నాడు. యేసు ప్రభు ఎవరో నమ్మితే నేను యేసు ప్రభుని నమ్మలా, ఎవరో చెబితే యేసు ప్రభుని నేను నమ్మలేదు, కానీ దేవుడే నాకు దర్శనం ద్వారా దేవుడు నాతో మాట్లాడాడు ప్రియులరా. అందుకని జాగ్రత్తగా ప్రియులరా. చాలామంది చెబుతూ ఉంటారు, మీకు స్వస్థతలు కలుగుతాయి, మీ అప్పులు తీరతే, మీకు ఉద్యోగాలు వస్తాయి, మీరు బంగారం కొంటారు, మీరు ఎండి కొంటారు, మీరు పొలాలు కొంటారు, ట్రాక్టర్లు కొంటారు, కార్లు కొంటారు దేవుడు నమ్ముకుంటే అని చెబుతుంటే ప్రియులరా, అలాంటి మాటలు మీరు నమ్మబాకండి. అసలు పొరపాటును కూడా నమ్మబాకండి. నేను చెబుతున్నా, ఒక్కటి నమ్మండి. అమ్మా, మీరు మీ కుటుంబం దేవుడిని నమ్ముకోండి, రక్షణ పొందండి, మారు మనసు పొందండి. రేపు నరకాన్ని తప్పించుకోవాలంటే, పరలోక రాజ్యం మీరు కావాలంటే యేసు ప్రభువుని నమ్ముకోండి అని చెప్పే దైవజనుడి మాటలు నమ్మండి. కానీ మీకు స్వస్థతలు కలుగుతాయి, రోగాలు తగ్గుతాయి, అప్పులు తీరుతాయి, ఇలాంటి మాటలు నమ్మి సేవకుల్ని మీరు అసలు నమ్మకండి లోకంలో. ఇక్కడ అందుకని అంటాడు కదా, మత్తయి సువార్త 7వ అధ్యాయము 15వ వాక్యంలో, అబద్ధ ప్రవక్తల గురించి జాగ్రత్త పడండి, వారు గొర్రెలో శరీరము వేసుకోరి మీ యొద్దకు వత్తురు, కానీ లోపల వారు ఘోరమైన తోడేళ్ళు. నేనేం చెప్పింది కాదుగా, దేవుడు చెప్పిన మాటే. దేవుడు చెప్పిన మాటే. యేసు ప్రభు దేవుడు కాదని చెబుతారు, ఆయన నామములో ప్రార్థన చేయకూడదని చెబుతారు, ఆయన నామములో బల్లారాధన తీసుకోకూడదని చెబుతారు, ఆయన నామములు ఏది చేయకూడదని కూడా చెబుతారు. వారు పాటలు పాడేటప్పుడు కూడా యేసయ్య అని రెమ్మనీయులు అంటారు కదా, ఏమంటారు? రెమ్మనీయులు అంటారు. పిల్లల గమనం, చాలామంది సేవకులు నేను చూస్తున్నాను. ఎందుకు ఇలా జీవిస్తున్నాను, ఎందుకు ఇలా నడుస్తున్నా నాకు అర్థం కాదు. యేసు ప్రభువుని నమ్ముకున్న వాళ్ళంట పరలోక రాజ్యం చాలంట పిల్లల. అక్కడేమంటున్నాడు యోహాను సువార్తలో 14 సత్యమును జీవమును మార్గము నేనే. అక్కడ యోహాను సువార్తలో మాట రాయబడుతుంది, సత్యమును జీవమును నేనే, నేను తప్ప పరలోక రాజ్యములో ఎవడు చేరలేడు. మీ హృదయాలను కలవరపడనీకుడే, మీ హృదయాలను మీరు కలవరపడనీకుడే. కలవరపడుతుంటారు ఎందుకు ప్రియులరా? ఎలా మీరు కలవరపడుతుంటారు చూడండి ప్రియులరా. కలవరపడబాకండి, నెమ్మది కలిగి ఉండండి, సమాధానం కలిగి ఉండండి. యెహోవా కొరకు ఎదురు చూసేవారంట నూతన బలము పొందుదురు, వారు రెక్కలేపి పక్షిరాజు వలె పైకి ఎగురుదురు, అలయక సమ్మసిల్లక వారు నడిచిపోతారంట పిల్లలు, నడిచిపోతారు. లోకంలో మనసు సహాయం వ్యర్థం, రాజులు నమ్ముటి వ్యర్థం కదా, యెహోవా నమ్ముటి మేలు కదా పిల్లలు. నమ్మండి, యేసుక్రీస్తు నమ్మండి, ఆయన వెంబడించండి, ఆయన ఆరాధించండి, ఆయన స్తుతించండి, ఆయన గణపరచండి. ఒకవేళ కానుకలు లేవు, అయా మేము డబ్బులు ఇవ్వలేకపోతున్నారా, అయా మేము డబ్బులు యేసు ప్రభుకి దక్షిణ భాగాలు ఇవ్వలేకపోతున్నాం అంటున్నారా? ఇయ్యలేని పరిస్థితులు దేవుడు మిమ్మల్ని అడగలా, ఉంటే ఇయ్యండి, దేవునికి ఉంటే సమృద్ధికి ఇవ్వండి. లేని పక్షంలో నువ్వేం చేస్తావు? నువ్వు దేవునికి కానుకలు దక్షిణ భాగాలు ఇవ్వాలంటే నువ్వేం చేయాలి? పని చేయాలి, కష్టపడాలి. 6 దినముల కష్టం చేయండి, 7వ దినమున ఆయన సన్నిధికి రండి, ఆయన స్తుతించండి, ఆయనను ఆరాధించండి, ఆయన గణపరచండి. ప్రియులరా, దేవుని వాక్యం చెబుతుంది, దేవుని యొక్క ఆలోచన చొప్పున మనం నడవాలి. మన ఆలోచన కాదండి కావాల్సింది. ఏదోలో చదువు ఉందని బైబిల్ కొట్టుకుని ఓరకు చదువుకుంటూ కూర్చొని ప్రార్థన లేకుండా కదా, పేరుకు మాత్రం చెబుతారు, నేను 5 సంవత్సరానికి 5 సార్లు బైబిల్ చదువుతానండి,
6 సార్లు బైబిల్ చదువుతానండి సంవత్సరానికి. నువ్వు ఎన్నిసార్లు చదివినా దేవుడికి ఇష్టం లేదు. నువ్వు ప్రార్థన చేయాలి ముందు. కన్నీటితో ప్రార్థన చేయాలి. ఏమని ప్రార్థన చేయాలంట? ఏకుజాములో ఇలపించి తిని నా పాపములు వ్యసనములు ఓదార్చుము ఇసుగొందక నీ కృపలో నా ప్రభువా. నా వేదనలు వెతకి తిని శ్రీయేసుని పాదాలను నా మనసులో కోరి తిని నీ రూపమునే దీనుడనై నీ రూపమునే దీనుడనై నా వేదనలు వెతకి తిని. ఎతకాలి ఆయన. మన పాపములు మన వ్యసనములు ఆయన ఏం చేయాలంట? వెతకాలి ప్రియులరా, వెతకాలి. దేవుణ్ణి ఆరాధించే వారికి ఉండాలి, దేవుని గణపరిచే వారికి ఉండాలి. మనం ఏం చేయాలంటే ముందు ప్రార్థన నేర్చుకోవాలి. ఇంతకు ముందు నాకు బైబిల్ చదవడం తెలవదండి. బైబిల్ చదవడం తెలియదు. ఎందుకంటే నేను ఈ యొక్క డప్పులు బ్యాండులో సింగర్గా పోయేవాడిని, లారీలు క్లీనర్గా తిరిగేవాడిని. బైబిల్ అంటే చదవటం నాకు తెలవదు. కానీ బైబిల్ ఎలా చదవాలన్నా కూడా నాకు తెలవదు ప్రియులరా. దేవుని యొక్క సన్నిధిలో నేను మొరపెట్టా, అయ్యా నీ పాటలు నాకు నేర్పించయ్యా, నీ వాక్యం నాకు నేర్పించయ్యా. వాక్యం ఎలా చదవాలి, పాటలు నాకు ఎలా రాయాలి ప్రభు, ఎలా పాడాలన్నప్పుడు నాకు గండిగుంట రాజబాబు గారి పాటల పుస్తకం మా పాస్టర్ గారు ఇచ్చాడు. ఆ పాటలు నేను ఇప్పుడు కూడా చక్కగా నేను పాడుతుంటా ప్రియులరా. ఎందుకంటే ఆయన పాటలు పాడేటప్పుడు ఒక ఉద్యమం, ఆయన పాటలు పాడేటప్పుడు ఒక దేవుని యొక్క అభిషేకం అక్కడ నింపబడింది ప్రియులరా. ఎందుకంటే చాలామంది సేవకులు, నేను అంటలేదు, కొంతమంది సేవకులు ప్రియులరా, వాళ్ళు బ్రతుకు తెరువు కోసం చెబుతూ ఉన్నారు. వాక్యము చదవక వాక్యము చెప్పక వాళ్ళ ఇష్టానుసారం ఈ లోకంలో వాక్యాన్ని బోధిస్తున్నారు ప్రియులు. అందుకని అంటాడు, ఇదిగో ఎలా అంటున్నాడు, ఇదిగో మిమ్మల్ని బట్టి కదా అన్యజనులు నా నామం దూషింపబడుతుంది. ఈ రోజుల్లో అందుకనే ప్రియులరా, మనల్ని బట్టే కదా ఆయన నామం అన్యజనులు దూషింపబడుతుంది. ఆయన మనల్ని బట్టే కదా యేసు ప్రభు మరేమన్నా తిడుతుంది చాలామంది. ఎందుకు వారిని మనం తిట్టియాలి? ఎందుకు వారు మనం అన్నారా? ఈ లోకంలో ప్రియులరా, దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు కదా, మనల్ని బట్టే కదా ఈ లోకంలో చాలామంది ఆయన తిడుతుంది, వాళ్ళని తిడుతుంది. అవసరమా? దేవుడు ఏమంటున్నాడు? తండ్రి వీరు ఏమి చేస్తున్నారు వీరికి తెలియదు, వీరిని క్షమించండి. యేసు ప్రభు ఎన్నిసార్లు సమాజ మందిరాల్లో తప్పించుకొని పారిపోలా? మరి మీరెందుకు మేము సేవకులని మంచి జ్ఞానవంతులని ఎదురు మాట్లాడుతూ ఇష్టానుసారం ఈ లోకంలో జీవిస్తున్నారు ప్రియులు. యూట్యూబర్ల కోసమా? యూట్యూబ్లో వచ్చే డబ్బుల కోసమా? దేనికోసం మీరు ఈ రకంగా ప్రవర్తిస్తున్నారు ఈ లోకంలో ప్రియులరా? చక్కగా దేవుడు సంఘాలు ఇచ్చాడు కదా, ఆ సంఘాలు నడుపుకుంటూ చక్కగా సేవ చేయండి. ఆ సంఘాలు ఇచ్చిన కానుకలతో చక్కగా కుటుంబాలని పోషించుకోండి. ఆ సంఘాలు ఇచ్చిన దక్షిణ భాగాలతో చక్కగా మీ బిడ్డలను చదివించుకోండి. ఎందుకు మీరు ప్రియులరు ఈ లోకంలో? నేను అంటా ప్రియులరా, ఈ యొక్క తెల్ల బట్టలు వేసుకున్నామే కానీ తెల్ల బట్టలుగా జీవించాలని మనకు ఆశ లేదు. ఈ తెల్ల బట్టలు మనం అందానికి వేసుకోవట్లేదు ప్రియులరా. ఎక్కడన్నా కూర్చుంటే మరకయిద్దేమో, ఎక్కడన్నా కూర్చుంటే బట్టలు పాడైపోతాయేమో అని ఒక ఆలోచన కొరకు బట్టలు వేసుకుంటున్నాము. అలాగని ఈ బట్టలకు మరకైతేనే మనం ఎంత బాధపడుతున్నామే. మన దేహానికి, మన హృదయానికి మనం చెడిపోయినప్పుడు మన యేసయ్య ఎంత బాధపడతాడు, అది గమనిస్తున్నాము ప్రియులరా. గమనించాలి. దేవుని సన్నిధిలో వాక్యం ఎలా ఉండాలంటే, ఇక్కడ అంటున్నాడు, నేను పాపం పిలవటానికి వచ్చానగా నీతిమంతులు పిలవటానికి నేను రాలేదు. ఎవరంటారు చూడండి ప్రియులరా, మా లోకస్వార్త 19వ అధ్యాయంలో అక్కడ ఎరుకో పట్టణంలో ఒక జక్కయ్య అనే సుంకపు గుత్తదారుడు ఉన్నాడు. సుంకపు గుత్తదారుడు అంటే అలా ఆయన ఎవరంట? ఇంటి పన్ను వసూలు చేసే అతను. ఆయన ఏమంటారంటే సుంకపు గుత్తదారుడు. హల్లెలూయా. ఆయనను ఆ ఊరు యేసు ప్రభు ఎందుకు వచ్చాడంటే జక్కయ్యతో మాట్లాడాలని వచ్చాడు. జక్కయ్యతో మాట్లాడాలని, జక్కయ్యతో నడవాలని, జక్కయ్య ఇంటికి వెళ్ళాలని యేసు ప్రభు ఆ గ్రామం వచ్చినప్పుడు యేసు ప్రభు సుంకపు గుత్తదారుడు యేసు ప్రభుని చూడాలని ప్రియులరా అక్కడికి వెళితే జక్కయ్యను చూడలేక ఒక మేడి చెట్టు ఎక్కాడు. యేసు ప్రభు ఈ మార్గమున వస్తున్నాడని సంగతి తెలిసి ఆ మేడి చెట్టు ఎక్కినప్పుడు ప్రియులరా ఆ జక్కయ్య దగ్గరికి యేసు ప్రభు వచ్చినప్పుడు, జక్కయ్య త్వరగా చెట్టు దిగిరా,
ఏమంటున్నాడు? జక్కయ్య చక్కగా చెట్టు తిరిగిరా తొందరగా, నీ ఇంట నేను ఉండవలసి వచ్చింది అన్నప్పుడు జక్కయ్య గబగబ చెట్టు దిగి వచ్చి యేసు ప్రభుని జక్కయ్య ఇంటికి తీసుకెళ్తున్నాడండి. చాలామంది కొనుక్కుంటున్నారు, సొనుక్కుంటున్నారు. ఎందుకంటే ప్రియులరా, ఇతను జక్కయ్య పాపి కదా, ఈడొక పాపాత్ముడు కదా, ఈడు అక్రమంగా సంపాదించినవాడు, అన్యాయంగా సంపాదించినవాడు కదా, యేసు ప్రభు ఏంది ఈడింటికి వెళ్తున్నాడని కొనుక్కుంటూ సొనుక్కుంటుంటే యేసు ప్రభు చూశాడు. హృదయ రాజ్యాలు పెరిగిన వాడు పిల్లరా. అలాంటప్పుడు యేసు ప్రభు జక్కయ్య ఇంటికి పోయినప్పుడు జక్కయ్యకు అన్యాయంగా అక్రమంగా సంపాదించిన డబ్బులు, ధనము కానొస్తుంది. అప్పుడు అంటున్నాడయ్యా, ఇది నేను అన్యాయంగా అక్రమంగా సంపాదించిన డబ్బు, ఇదిగో ఈ డబ్బు నాకు అవసరం లేదయ్యా అని పిల్లలు, ఇదిగో ఎవరి కాడైతే నేను అంత తీసుకున్నాను అంతకు రెండంత నేను తిరిగి ఇచ్చేస్తానని యేసు ప్రభు ముందు తన పొరపాట్లు ఒప్పుకుంటున్నాడు. ఈ రోజులో నువ్వు ఒప్పుకుంటున్నావా? దేవుని ఎదట నీ పొరపాట్లు ఒప్పుకుంటున్నావా? దేవుని చూడలేదు అనుకుంటున్నావా? పిల్లల గమనించిన ఎవరైనా సరే, సేవకులైనా సరే, సువార్త గాయకులైనా సరే, పిల్లల సువార్థికులైనా సరే, విశ్వాసులైనా సరే, పరలోక రాజ్యం ఉంది. ఒక లేదనుకుంటున్నారే, చూస్తున్నాడు దేవుడు, చూసే దేవుడు ఆయన. నువ్వు తల్లి గర్భంలో పిండముగా రూపింపమునివే. ఎవరంట? తల్లి గర్భంలో పిండముగా రూపింపక మునిపే నేను దేవుడు చూసి ఉన్నాడు కదా. చూడ్డా? ఆయన చూడకుండా ఉన్నాడు దేవుడా? ప్రియులరా, అలాగనే మన జీవితంలో ప్రియులరా దేవుని యొక్క ఆలోచన ఎలా ఉంటుందంట? ఆయన మనం చూడలేదులే, మనుషులు చూడలేదులే అని కావచ్చు, కానీ చూచుచున్న దేవుడు ఆయన, చూసే దేవుడు ఆయన, మాట్లాడే దేవుడు ఆయన. మాట్లాడని రాయి చెట్టు కాదు పిల్లరా, కాదు. పిల్లరా గమనించండి, జక్కయ్యతో అంటాడు, అక్కడ ఉన్నవారితో అంటాడు, ఇదిగో ఇతను అబ్రహాము కుమారుడు, ఈ ఇంటికి నేడు రక్షణ వచ్చింది. ఏమొచ్చిందంట? ఆ ఇంటికి ఎలా వచ్చింది రక్షణ? జక్కయ్య అయితే ఎప్పుడైతే తన పాపాలు ఒప్పుకున్నాడో ఆ ఇంటికి ఏమొచ్చిందంట? రక్షణ వచ్చింది. హల్లెలూయా. అందుకని ఇక్కడ 139వ కీర్తనలో 16వ అధ్యాయములు, నేను పిండమునై ఉండగా నీ కనులు నన్ను చూసిను. ఏమంటున్నాడు ఇక్కడ? నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూసిను. చూశారు పిల్లలుగా? ఒకళ్ళు చూడలేదనుకుంటున్నారు మనం చేసే అక్రమాలు, అన్యాయాలు. దేవుడు చూడలేదనుకుంటున్నారే మీరు? ఆయన చూసే దేవుడు అండి. ఇక్కడ అంటున్నాడు, ఏమంటున్నాడు? దావీదు అంటున్నాడు, ఇదిగో నేను పిండముగా, ఏమంటున్నాడు? నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూసిను. చూడకుండా ఉండడో ఒక్కళ్ళు మీరు అనుకుంటున్నారేమో, ప్రతి ఒక్కరిని చూస్తాడు, నీతిమంతుని చూస్తాడు, పాపులను చూస్తాడు. చూశారుగా, శంకరు ఒకడు, పాపాత్మ ఒకడు మందిరంలో కాడున్నప్పుడు ఎవరిని చూశాడు? శంకరుని చూశాడా? లోన ప్రార్థన చేసి తను తాను హెచ్చించుకునేవాడిని చూశాడా? బయటున్న శంకరుని చూశాడు. అయ్యా, నీ వైపు కన్నులు ఎత్తటానికి నేను యోగ్యుడిని కాదైన గుండెలో బాదుకుంటున్నాడు పిల్లలు. చూశాడు దేవుడు. ఎవరిని చూశాడు? చూస్తూనే ఉంటాడు. ఎవరిని విడిచిపెట్టడు ఈ లోకంలో. ఒకవేళ మీరు అనుకుంటున్నారు ఎవరిని విడిచిపెట్టడు, అందరిని చూస్తూనే ఉంటారు. ఏదో ఆదివారం నామకార్థంగా చర్చికి పోయి ఆ భయంతో మీరు చర్చికి పోతున్నారా? భక్తితో చర్చికి పోతున్నారా? భయము ఉండాలి, భక్తి ఉండాలి, శక్తి ఉండాలి ప్రియులరా. అందుకనే భక్తులు అంటాడు, కన్ను మిన్నుగా నకుండా నిన్ను విడిపోయాను, చిన్నబుచ్చు కాకుండా నన్ను సమకూర్చావు, నీ మనసే అన్నయ్యా నా కన్న తండ్రి నా యేసయ్యా, రాజాతి రాజానికి వందనాలు, రవికోటి తేజానికి వందనాలు, యేసునాథా దేవా వందనాలు, రాజా వందనాలు, రాజాతి రాజానికి వందనాలు. చూశారు ప్రియులరా, జక్కయ్య అక్కడ ఇంట్లోకి పోయినప్పుడు, జక్క ఇంట్లోకి యేసు ప్రభు వెళ్ళినప్పుడు ప్రియులరా అనేకమైన అక్రమాలు అన్యాయంగా సంపాదించినాయి. ఈ రోజులు అన్యాయంగా అక్రమాలు మీరు సంపాదిస్తున్నారా? తీసివేయండి, బయటేయండి. ఎందుకు మీకు? వాక్యం చెబుతూ మనం ధనవంతుడు నరకంలో ఉన్నాడు, పీతలాజరు ఎక్కడున్న అబ్రహాము కుడి పక్కన ఉన్నాడు. ధనవంతుడు ఎక్కడున్నాడు అంటే, మరి ఎందుకు మీరు ధనము సమకూర్చుకుంటున్నారు? ఎందుకు మీరు
మీ ఇష్టానుసారంగా ధనము డబ్బు కారులు ఎందుకు సంపాదించుకుంటున్నారు? పరలోక రాజ్యం మీకు లేదన్నట్టేగా. పరలోక రాజ్యం మీరు ఇంక చారనట్టే మీరు నేను చెబుతున్నా. పిల్లరా, దక్షిణ భాగాలు కానుకలు అంటారు, కానీ ఇయ్యాలి. కానీ వాటిని మనం ఏం చేయాలంటే చక్కగా దేవుని పరిచర్యకి ఉపయోగించుకోవాలి. పేదలకి సంఘంలో పేదలు ఉన్నారా? సంఘంలో వృద్ధురాలు ఉన్నారా? సంఘంలో ఎవరన్నా జరగని కుటుంబాలని వారికి మీరు ఇవ్వండి. ఏం చేసుకుంటారు పిల్లరా? అందుకని ఇక్కడ అంటున్నాడు, ఇదిగో నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూసినా. పిల్లరా, ఇక్కడ అంటున్నాడు, అయ్యా నేను అన్యాయముగా సంపాదించాను, అక్రమంగా సంపాదించాను, కానీ ఇదిగో ఈ డబ్బు అంతా ఈ అక్రమం సంపాదించిన డబ్బు 2 రూపాయలు వసూలు చేస్తే 4 ఇస్తాను, 4 వసూలు చేస్తే 8 రూపాయల కాడికి నేను ఇస్తానయ్యా అని దేవుని ఎదుట ఒక నిబంధన, దేవుని ఎదుట ఒక భక్తి కలిగిన దైవజనుడై అలాగా ఎలా ఒప్పుకున్నాడు. పిల్లలు అందుకని అక్కడ అంటాడు, ఇదిగో నేడు ఈ ఇంటికి ఏమొచ్చిందంట? రక్షణ వచ్చింది. మనకి రక్షణ కావాలంటే ఏం చేయాలి? ఇప్పుడే మనం పాపాలు ఒప్పుకోవాలి. ప్రియులారా, చాలామంది వాక్యం చెబుతుంటారు, కానీ నమ్మబాకండి. మీకు స్వస్థతలు కలుగుతూ యేసు నామములో కాదు. అమ్మా, మీ ఇంటికి వచ్చి అమ్మా మీ కుటుంబం రక్షింపబడ్డదా? మీ బిడ్డలు రక్షింపబడ్డారా? మీ బిడ్డలు మారు మనసు పొందారా? దేవుని సన్నిధిలో నడుస్తున్నారా? నడవండమ్మా, దేవుని సన్నిధిలోకి రాండి అని చెప్పే దైవజనుడు మాట్లాడండి. కానీ మీ అప్పులు తీరుతాయి, మీకు స్వస్థతలు కలుగుతాయి, ఏమి చెబుతారు చూసావా? నమ్మబాకండి పిల్లలు. నేను చెబుతున్నా, నా అనుభవంలో నేను చెబుతున్నా పిల్లలు, నా అనుభవంలో నేను చెబుతున్నా. ఎన్నో కష్టాలు, బాధలు, నిందలు పడి సేవలపై పరిచర్యలు ముందుకు వస్తాను ఇప్పుడిప్పుడే పిల్లలవా. ఎందుకంటే ఎన్నో నన్ను ఎంతమంది అలా వాడుకొని విడిచిపెట్టారు. మీరు నమ్మబాకండి. ఎందుకంటే వాళ్ళ బిడ్డలు ఎక్కడ చదువుకుంటారు, మీ బిడ్డలను అంటారు దేవుని పరిచర్య చేయండి పిల్లరా. నేను దానికి సాక్షిని లోకమా పిల్లరా. ఎందుకంటే దేవుని యొక్క పిలుపును అందుకోండి, దేవుని యొక్క సన్నిధిలో మీ బిడ్డలను పెంచండి. బాలుడు నడవలసిన త్రోవలు వాడి నేర్పు, పెద్దవాడైన వాడు దారి తొలగిపోడు. హల్లెలూయా. ప్రియులరా, అలాగని ఇక్కడ అంటున్నాడు, ఇదిగో నేను పాపులను పిలవచ్చి తిని కానీ నేను నీతిమంతులను పిలవటానికి చాలామంది చెప్పుకుంటారు, నేను నీతిమంతుడిని, నేను మంచివాడిని, నేను ధనవంతుడిని, బలవంతుడిని. ఎందుకు నువ్వు దేవుడు నిన్ను పిలవడట్టయితే, నువ్వు ఎప్పుడైతే పాపివో నువ్వు ఒప్పుకుంటావో దేవుడు నిన్ను పిలుస్తాడు. చూశారు ప్రియులరా, ఇక్కడ లోకసువార్త 15వ అధ్యాయంలో ఒక మనిషికి 2 కుమారులు ఉన్నారు. చిన్నవాడు ఆస్తిని పంచపట్టమన్నప్పుడు తండ్రి బదులు మాట్లాడకుండా తన ఆస్తి ఇచ్చేశాడు, వెళ్ళిపోయాడు. పిల్లరా, తన ఆస్తి ఇచ్చేశాడు, వెళ్ళిపోయాడు. తన ఇష్టం వచ్చినట్టు తిరిగాడు, తన ఇష్టానుసారంగా జీవించాడు, తన ఇష్టానుసారంగా ఆయన పిల్లరా జీవించినప్పుడు ఆ స్నేహితులు, బంధువులు, డబ్బులన్నీ అయిపోయిన తర్వాత ఎటులట్టు వెళ్ళిపోయారు. ఆ దేశంలో గొప్ప కరువు రాగా షార్ట్ కట్లు చెబుతాను, ఎందుకంటే ఇక్కడ ఉన్న మనకి 25 నిమిషాల టైమే. పిల్లరా, అక్కడ గొప్ప కరువు రాక అతనికి తినటానికి తిండి లేదు, ఉండటానికి ఇల్లు లేదు, కట్టుకట్టడానికి బట్టలు. పందులు కాసేవాడి దగ్గరికి వెళ్ళి పందులు కాపర్ల దగ్గర ఉన్న చక్కగా బతుకుతామని అక్కడికి వెళితే పందులు పొట్టు తినటానికి కూడా అతనికి సమయం లేదు పిల్లరా. అప్పుడు అనుకుంటాడు, తండ్రి నీ ఎదట, నా తండ్రి ఎదట నేను పాపం చేసిన, నా తప్పు క్షమించు. నా తండ్రి దగ్గర పనివారు చాలామంది ఉన్నారు, ఇక్కడేమి నేను ఇబ్బంది పడుతున్నా, ఇదిగో నా తండ్రి దగ్గర పనివాళ్ళకు పనివాడిగా, కూలివాడికి నేను చేస్తానని ఒక తప్పు తెలుసుకొని తిరిగి ఇంటికి వచ్చినప్పుడు ఏం చేశాడు తండ్రి? తన్ను అద్దుకొని మెడ మీద ముద్దు పెట్టుకొని మంచి వస్త్రాలు, కాలికి చెప్పు, చేతికి ఉంగరం, పిల్లరా ఏం చేశాడు? కొవ్విన ఒక మందలోకి వెళ్ళి కొవ్విన దూడని తీసుకొచ్చి చింది చేసుకొని పండగకి తప్పిపోయిన నా కుమారుడు తిరిగి వచ్చాడు. ఈ లోకంలో పిల్లల దేవుని సన్నిధిలోంచి తప్పిపోయినవా, దేవుని సన్నిధిలోంచి నువ్వు బయటికి పోయినావు, మళ్ళీ తిరిగి రా, దేవుని సన్నిధిలోకి రా. దేవుడు నిన్ను ఆశీర్వదించేవాడు కదా, నిన్ను ఆశీర్వదించేవాడు. నిన్ను విడిచిపెట్టేవాడు కాదు నా దేవుడు, నిన్ను విడవాడేవాడు కాదు నా దేవుడు. పిల్లరా, అందుకని అంటాడు, ఇజ్రాయేలు ప్రజలను కాపాడువాడు ఆయన కొనకడు, ఆయన నిద్రపోడు. ఆయన నీ మార్గం అంతట్లో ఆయన తోడుగుండి నేను దీవిస్తాడు. పిల్లరా,
నిన్ను ఆశీర్వదిస్తాడు. ఎందుకంటే నీ కుటుంబం రక్షణ పొందాలి, నీ కుటుంబం మారు మనసు పొందాలి. దేవుడికి కావాల్సిన అయ్యి ప్రియులరా, దేవుని యొక్క కృప ఎలాంటిదంట, ఆయన కనికరము చాలా గొప్పది ప్రియులరా. పాపులనైన మనల్ని ప్రేమించేవాడు. ప్రియులరా, నా జీవితంలో ఎవరు కూడా నన్ను పట్టించుకునే వాళ్ళు లేక నా ఇష్టానుసారంగా తిరిగినప్పుడు ప్రియులరా కదా, నా ఇష్టానుసారంగా తిరిగినప్పుడు దేవుడు నన్ను పిలుచుకున్నాడు. ఆయన ఎవరంట? పాపులను పిలిచేవాడు. నేను నీతిమంతుడు అనుకున్నావా? దేవుడికి ఇష్టం లేదు. నువ్వు ఎప్పుడైతే పాపి, నేను పాపాత్మురాలునయ్యా, అయ్యా నేను అన్యాయముకి లోకంలో బ్రతికి అన్యాయముకి లోకంలో జీవించానయ్యా అని ఒక తీర్మానం కలిగి ఆయన పాదాల దగ్గర కూర్చొని ఆయన ఎప్పుడైతే నువ్వు ప్రార్థన చేసుకుంటావో దేవుడు నిన్ను పిలిచేవాడు. అందుకనే యోహాను సువార్త 3:16 దేవుడు లోకము ఎంతో ప్రేమించాడు ప్రియులరా. ఆయన ఎంతో ప్రేమించాడు. ఆయన సన్నిధిలో నువ్వు ఉండాలంటే ఏం చేయాలంట? నువ్వు చక్కగా ఆయన సన్నిధిలో నువ్వు, ఆయన నామములో నువ్వు వర్ధిల్లుతూ ఉండాలి ప్రియులరా. అందుకని ఇక్కడ 118 కీర్తనలో ఒక మాట రాయబడింది ప్రియులరా. 118 కీర్తన 31వ అధ్యాయములో, 119 కీర్తనలో 31వ అధ్యాయములో, యెహోవా నేను నీ శాసనములు హద్దుకొని ఉన్నాను, నన్ను సిగ్గుపడనీకము, నా హృదయము నీవు విశాలపరిచి ఉన్నావు, నేను నీ ఆజ్ఞ మార్గమును పరిగెత్తుతును. ఏం చేస్తున్నాడు ఇక్కడ ప్రియులారా? చక్కగా అక్కడ రాయబడ్డ మాటలు ఏంటంటే, యెహోవా నేను నీ శాసనములు హద్దుకొని ఉన్నాను, నన్ను సిగ్గుపడనీకము, నా హృదయము నువ్వు విశాలపరిచినప్పుడు నేను నీ ఆజ్ఞల మార్గమున పరిగెత్తుదును. ప్రియులారా గమనించండి, మనం ఏం చేయాలంట? యెహోవాను ఆశ్రయించేవారు ధన్యులంట ప్రియులారా. దావీదు మహారాజు అనేకసార్లు మొరపెడుతూ అనేకసార్లు ఆయన దేవుని సన్నిధిలో ఏం చేశాడంట? మొరపెట్టాడంట. అందుకని 40వ కీర్తనలు అంటాడు, నేను యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉంటిని. 23వ కీర్తనలు అంటాడు, ఇదిగో నేను బతుకు దినములన్నీ యెహోవా మందిరములో నివాసము చేసేదను. ప్రియులారా, ఆయన సన్నిధిలో మనం ఏం చేయాలంట? నివాసం చేయాలి. ఆయన సన్నిధిలో మనం బలమైన ఒక మనిషిగా మనం ఉండాలి ప్రియులు. ఒక బలమైన వ్యక్తిగా ఆయన సన్నిధిలో మనం ఉండాలి ప్రియులరా. ఆయన ఎవరిని పిలవటానికి వచ్చాడంటే పాపుల్ని పిలవటానికి వచ్చితేనే కానీ నేను నీతిమంతుల్ని పిలవటానికి రాలేదు. నేను కనికరము కోరేవాడిని కానీ బలులు కోరువాడును కానో. ప్రియులరా గమనించండి, ఈ యొక్క నాయన వాక్యమైన సహోదరులారా గమనించండి. ఈ యొక్క వాక్యం ఏంటన్నా ప్రతి ఒక్కరు కూడా గమనించాలి. సత్యమేదో అసత్యమేదో వాక్యమేదో, ఇదిగో నువ్వు ఎలా ఉండాలి, వాక్యం చెప్పేవారు ఎలా ఉంటారు ప్రియులరా గమనించండి. ఈ లోకములో నీకు పరలోక రాజ్యం కావాలంటే నీ కుటుంబము ఆశీర్వదించబడాలి. నోవహు తన కుటుంబం కోసం తన వాడ కట్టుకున్నట్టుగా ప్రియులరా మీరు మీ కుటుంబ బిడ్డల కోసం మీరేం చేయాలంట? ఒక ప్రార్థనని వాడగట్టుకొని ఏకుంజామలేసి మీరు ప్రార్థన చేయటం నేర్చుకోవాలి. ఇంతవరకు చాలామంది చర్చిలకు వెళ్తారు కానీ ప్రార్థన అనేది చాలా కుటుంబాలు లేదు. ప్రార్థన చేయటం రాదు ఇప్పుడు కూడా ప్రియులరా. మీకు ప్రార్థన చేయండి. ఇదిగో దేవుని సన్నిధిలో మీరు ఎలా ఉండాలంట? మోకరించి ప్రార్థన చేసేవారు ఉండాలి. అయ్యా నేను పాపిని, జక్కయ్య ఒప్పుకున్నాడు, తప్పిపోయిన కుమారుడు ఒప్పుకున్నాడు, అయ్యా నేను పాపిని, నా దోషముల పాపములు క్షమించు అని వాళ్ళు ఒప్పుకున్నారు. మీరు కూడా పాపంలో ఒప్పుకున్నట్టయితే మరి చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రియులరా. మీరు కూడా పాపులమయ్యా, మేము పాపులమా, దేవుడు మిమ్మల్ని పిలుస్తారు. నీతివంతుడైతే మిమ్మల్ని పిలవటానికి యేసు ప్రభు లోకంలోకి రాలా. అయ్యా మేము పాపులము, మేము దోషములు, అన్యాయం, అక్రమంగా ఈ లోకంలో జీవిస్తామయ్యా, ఇక్కడి నుంచి చేయమయ్యా, ఎదుగో నీ సన్నిధిలో మేము మోకరించి ప్రార్థన చేసుకుంటామయ్యా. అయ్యా మా తప్పులు పొరపాట్లు క్షమించన్న వాళ్ళు మోకరిస్తారా? మరి మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడా, ప్రేమ, నమ్మకం గొప్ప తండ్రి, నీ పాదాలకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఇదిగో తండ్రి నేను ఈ యొక్క సీఎను గాస్పల్ టీవీ ద్వారా ప్రభునైనా వీక్షిస్తున్న ప్రతి ఒక్క బిడ్డను, ప్రతి ఒక్క కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించయ్యా. ఎంతమంది అయితే టీవీ ముందు మోకరించి అయ్యా దిగు తండ్రి ప్రార్థనలు ఏకీపిస్తున్నారో అలాంటి బిడ్డలకు రక్షణ కలగచేయి, మారు మనసు కలగచేయనైనా ఆ కుటుంబంలో నెమ్మది సమాధానాన్ని కలగచేసి దీవించి ఆశీర్వదించను అడుగుచున్నాను తండ్రి. వారైతే ఏ అక్కర్లతో ఉన్నారు ప్రభు, అక్కర్లు తీర్చును అడుగుచున్నాను తండ్రి. నీకు వందనాలు. అల్పుణ్య దౌర్భాగ్యం నన్ను ప్రేమించినైనా ఇదిగో తండ్రి వాక్యం చెప్తుండగా నీ పరిశుద్ధాత్మతో మమ్మల్ని నింపినందుకు నీకు వందనాలు.
స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఈ యొక్క ఛానల్ ద్వారా ప్రభా, సియోన్ గాస్పెల్ టీవీ ద్వారా అనేక మందినైనా ఈ వాక్యం రక్షణ పొందాలి ప్రభా. ఇది అనేక ప్రాంతాలకు వెళ్ళిపోవాలి ప్రభా, అనేక రాష్ట్రాలకు వెళ్ళిపోవాలి ప్రభా. అయ్యా నువ్వు కృప చూపునైనా అనేక సేవకుల్ని తీసుకొని అనేక పాటలు పాడేది తీసుకొని లేవనెత్తు ప్రభా. నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. అయా పరిచర్యల ముందుకు వెళ్తున్నా ప్రభా. అయా నీ దాసుడి ప్రభా శ్యామ్ పాస్టర్ గారిని కూడా జ్ఞాపకం చేసుకు ఇక్కడ వర్క్ చేస్తున్నా ప్రతి ఒక్క బిడ్డను కూడా దీవించి ఆశీర్వద సహాయం ఇచ్చేయమని, కృప చూపమని, అయా యొక్క చిన్న ప్రార్థన ఆలకించమని, ఆయా వాక్యంలో తప్పులు పొరపాట్లు క్షమించమని నజరేయుడైన యేసు నామమున అడిగి ప్రార్థించుకున్నాం తండ్రి. ఆమేన్. యేసు రక్తమే ప్రవేశ రక్తమే సంపూర్ణ నిజము కలుగును గాక. తండ్రి యొక్క కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ అనేక సమాసం మాకును, మా కుటుంబాలకు, సంఘాలకు, గ్రామాలకు, ఇదిగో రాష్ట్రాలకు, దేశాలకు ఈ వాక్యం వినిచిన ప్రతి ఒక్క బిడ్డ, ప్రతి ఒక్క కుటుంబాన్ని తోడై దీవించి ఆశీర్వాదం నడిపించమని నజరేయుడైన యేసు నామమున అడిగి ప్రార్థించుకున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలు ప్రియులరా. ఈ యొక్క వాక్యము గురువారం సాయంత్రము 7:30 గంటలకి ఈ యొక్క ఛానల్ వస్తుంది కనుక చక్కగా వినండి. నా కొరకు, నా పరిచర్య కొరకు ప్రార్థన చేయమని ప్రతి ఒక్కరికి యేసుక్రీస్తు నామమున వందనాలు తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నా. హల్లెలూయా.